వాళ్ళ మాటలు, వాళ్ళ డైలాగులు, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళంతా జీవితాంతం చూసుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రతి మనిషికి ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ టాలెంట్ని మనమే గుర్తించుకోవాలి. ఎవ్వరు గుర్తించరు. మన టాలెంట్ని మనం గుర్తిస్తేనే రేపు 10 మంది మనం గుర్తిస్తారు. ఈరోజు కనుక మన టాలెంట్ని మనం గుర్తించకపోతే మనం సమాజంలో అసలు గుర్తింపు లేకుండానే పోతాం. రేపు సచిన్ తర్వాత మనకంటూ ఒక గుర్తింపు ఉండదు. సచిన్ మరుసటి రోజు మనకు మర్చిపోతారు. కాబట్టి ఇప్పుడున్న ఈ జనరేషన్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఎందుకంటే మీలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దాన్ని గుర్తించండి. ఇప్పుడే ఇది కరెక్ట్ టైం. పెళ్ళికి ముందే మీ టాలెంట్ని గుర్తించి దాన్ని 10 మంది గుర్తించేలా చేయండి. మీకు జీవితాంతం గుర్తింపు ఉంటుంది. తొందరపడి పెళ్లి చేసుకొని తర్వాత గుర్తించాలన్నా కానీ మీ టాలెంట్ని మీరు టైం సరిపోదు. సో బ్యాచిలర్ బ్రదర్స్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే, తొందరపడి పెళ్లి చేసుకోకండి. మీలో ఏ టాలెంట్ ఉందన్న దాన్ని బయట పెట్టండి. 10 మంది గుర్తించేలా చేయండి. ప్రతి మనిషికి కష్టం అనేది ఒక గొప్ప ఇది. అదృష్టం అనేది ఉత్తగా రాదు. కష్టపడితేనే అదృష్టం వస్తుంది. నువ్వు 90% కష్టపడితే 10% నీకు అదృష్టం అనేది తోడవుతుంది. సో లేట్ అయినా పర్లేదు, కానీ ఫస్ట్ సక్సెస్ అవ్వండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అన్నను కలుస్తా. అన్న డైరెక్టర్, మంచి డైరెక్టర్. ఎందుకంటే ఇంతకుముందు ఒక సినిమా తీసిండు, అందులో నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చిండు. రేపు అన్నను కలిసి, ఎందుకంటే నాకు సినిమా ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినా కదా. సో దాని ప్రకారంగా నేను ఎవరినో ఒకరిని అప్రోచ్ అవ్వాలి. కాబట్టి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇండస్ట్రీలో. సరే చూడాలి ఎట్లా ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది. ఏం జరిగినా ఫిక్స్ అయిపోయినా, పోతూనే ఉండాలి. ఎవ్వరు ఏమన్నా అనుకోని. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చితే. ఓకే, ఉంటా మరి. థ్యాంక్ యూ.